కర్మ సిద్ధాంతంలో ఇంకో కథ చెప్పాలనుకుంటున్నాను. కర్మ అనేది మానవులకే కాదండి, దేవుళ్ళను కూడా వదిలిపెట్టలేదు. చేసిన తప్పుకు శిక్ష మాత్రం ఎప్పటికైనా పడాలి అనేసి శ్రీకృష్ణుల వారు, ఆయన దేవుడు కదా, మరి ఆయనకు అలాంటి జరగకూడదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన కూడా ఎంతగా దుఃఖించినారంటే మరణ సమయంలో ఆయన ఒకసారి ఒక గుహలో హాయిగా ఇట్లా పడుకొని కాలు మీద కాలు ఇట్లా వేసుకొని ఆ కాలు ఊపుతూ హాయిగా సరదాగా పడుకొని ఉన్నారంట. ఆ టైంలో ఆ దగ్గరలో ఒక బోయవాడు చూస్తే ఆయన అరికాల్లో కన్ను ఉంటుందంట. ఆ కన్నును చూసి ఆ మెరుపులకు ఏదో జంతువు లోపల దాగి ఉందని చెప్పేసి ఆ బోయవాడు బాణం వేస్తాడనమాట. బాణం వేస్తే అది ఆయన పాదానికి తగిలి బటన్వేలు దగ్గర గాయమయ్యి అది సెప్టిక్ అయ్యి బాగా ఇన్ఫెక్షన్ తోటి అది ఎన్నో రోజులు బాధను అనుభవించి ఆ గుహలో ఒక్కరు శ్రీకృష్ణుల వారు ఆయన జన్మను ఎండ్ చేసుకున్నారనమాట. అంటే ఎంత బాధపడింటాడు. మనమైతే కనుక ఏముంది, ఏదో చిన్న దెబ్బలు తగిలినా కానీ హాస్పిటల్లో చుట్టూ తిరిగి అలా చేస్తాం కదా. ఆయనకు ఎందుకు ఆ కర్మ వచ్చింది అని అంటే, ఆయన రామావతారంలో వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపేస్తారు కదా బాణం వేసి, అదే బాణంతో ఆయనకు శిక్ష పడింది మళ్ళీ జన్మలో. కృష్ణుడు అంటే ఆయన వెళ్ళేటప్పుడు ఆ స్వర్గ ద్వారాలు తెరుచుకోలేదంట. నువ్వు తప్పు చేసావు కాబట్టి అని రిటర్న్ పంపించేసినారంట. రిటర్న్ పంపిస్తే నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుల వారుగా ఆయన జన్మ తీసుకున్నా కానీ ఆయన దేవుడైనా కానీ ఆయనను చేసిన ఆ కర్మ అనేది అది పాప ప్రక్షాళన కాలేదన్నమాట. ఆయనకు మళ్ళీ అది అనుభవించాల్సింది వచ్చింది ఆ కర్మ. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పటికైనా మనము 10 మందికి హెల్ప్ చేద్దాము, అంతే తప్ప ఎవరికే కానీ మనం హాని తెలిసి కానీ తెలియక కానీ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్.